నా పేరు మురాల వాసుదేవ్ గౌడ్ అన్న. నేను వేమూరు నియోజకవర్గం నుంచి వచ్చాను. అలాగే బీసీవై పార్టీలో వేమూరు నియోజకవర్గ కన్వీనర్ గా ఉంటున్నాను. రామచంద్రరావు పార్టీ. ఏం చెప్పాలన్నది రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి, అధికార ప్రభుత్వం. ఎందుకంటే మరి మీకు తెలుసో లేదో, 2 సంవత్సరాల క్రితం ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం, నేను కూటమి ప్రభుత్వం అన్నా, కౌరవ కూటమి ప్రభుత్వం అంటారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దాడులు మీరు గమనించాలి. అంటే ఒక బీసీ సామాజిక వర్గం కాకుండా అన్ని సామాజిక వర్గాల మహిళల మీద కానీ, అలాగే మన దళిత సోదరుల మీద కానీ, అలాగే కొన్ని ఉన్నత సామాజిక వర్గాలు, ఓసీ సామాజిక వర్గాల మీద కానీ దాడులు జరుగుతున్నా కూడా ఎటువంటి స్పందన లేకుండా రాష్ట్ర అధికారిక ప్రభుత్వాలు, అధికారిక యంత్రాంగం ఉన్నదే. అది మీకే తెలుసు, మీ దృష్టిగా నేను చెబుతున్నాను. ఎందుకనంటే అందుకనే నేను కౌరవ కూటమి నాయకులను ప్రస్తావన చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు అడిగారు ఒక అంశం ఏంటిది, మన ఈ దీక్ష గురించి. ఈ దీక్ష కట్టడానికి గల ముఖ్య ఉద్దేశం, మరి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ, నేను ఒక గౌడు సామాజిక వర్గంగా ఒక బీసీలో గౌడులు ఒక కౌచంలాగా పనిచేసి ఉన్నారు గతంలో, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అధికారం కోసం, అధికారంలో రావడం కోసం ఆయన పెట్టినటువంటి 6 పథకాల్లో సూపర్ 6 మొట్టమొదటిగా బీసీ రక్షణ చట్టం, రెండవదిగా బీసీ రిజర్వేషన్ 33% పెంచుతాను. మరి 2 సంవత్సరాలు అవుతుంది, పెంచారా? ఇచ్చారా? మరి ఈ బీసీ రక్షణ చట్టం రావడానికి గల ప్రథమ కారణం నేను ఒక విషయం చెప్తాను. అమర్నాథ్ గౌడ్ అనే విషయం మీ అందరికి తెలిసిందే. మీకు తెలిసిన విషయం అది. అసలు ఆ ఉద్యమం చేసి లేపింది నేను. అది అక్కడ ఉన్న వ్యక్తులు తెలుసు. అక్కడికి మరి ఆయన ఆ రోజు వచ్చి, మరి వారి పుత్రరత్నం గారు, లోకేష్ గారు కూడా బీసీ రక్షణ చట్టం తెస్తానని చెప్పి ఒక బీసీ గౌడ సామాజిక చెందినటువంటి వ్యక్తి మీద రాజకీయం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఏ మేనిఫెస్టోలో మీరు పెట్టిన పథకం మీరు ఇస్తానన్నదే కదా మేము అడుగుతున్నాం. మేము కొత్తగా ఏం అడగట్లేదు కదా, మీరు ఇస్తానన్నదే కదా మేము అడుగుతున్నాం. మీరు 33% అన్నారు, మేము 44% అంటున్నాం. 44% ఎందుకు? మరి ఈరోజు బలహీన వర్గ సామాజిక వర్గాల్లో నుంచి 1 నుంచి 10వ తరగతి చదువుకొని ఎక్కువ ఆర్థిక స్థితిగతులు కావచ్చు, కుటుంబ పోషణ కావచ్చు, మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో చదువుకు దూరం అవుతున్నారు. కాబట్టి విద్య, వైద్యం, ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి, చట్టం చేయాలని చెప్పి రామచంద్ర యాదవ్ గారు డిమాండ్ పెట్టారు. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ ప్రభుత్వం ఆల్రెడీ చెప్తుంది బీసీలకు చేస్తామని చెప్పి. అయినా సరే ఎందుకు 2 సంవత్సరాలు అయిపోతున్నా ఎందుకు చేయలేకపోతుంది? ఏం జోప్యం జరుగుతుంది? అది మీరు అడగాలి. మీడియా ప్రతినిధులుగా మీరు హామీ ఇచ్చారా? బీసీలని మోసం చేసే విధంగా 2 సంవత్సరాల క్రితం మీరు ఏదైతే రక్షణ చట్టం ఇచ్చారో దాన్ని మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ప్రస్తావన చేశారు కాబట్టి చెప్తున్నా. ఆయన నాకు మంచి ఇష్టమైన నాయకుడు, మంచి స్పీకరు. మరి ఆయన ఈ మంగళగిరి ఆయన పార్టీ ఆఫీసులోనే పెట్టి బీసీలకి టీటీడీలో 50% స్థానాలు కల్పిస్తానని చెప్పి ఇచ్చిన మాట మీడియా పూర్వకంగా వాస్తవం కాదా? మరి ఈ విషయం మీద ఎందుకని గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపట్టలేదు? బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మేము తక్షణం స్పందిస్తామని చెప్పినటువంటి ఈ పాలక వర్గాల నాయకులు ఎందుకు నోరు మెదపట్టలేదు అన్నదే నేను చెప్తున్న ప్రమాట. అంటే గతంలో రామచంద్ర యాదవ్ గారు కూడా ఈ సంబంధించి ప్రభుత్వానికి ఆల్రెడీ అల్టిమేటం పెట్టారు, ఇవన్నీ చేయాలి, 5 డిమాండ్లు కావాలి అంటే. దానికి కొంచెం సంబంధించి టైం కూడా పెట్టారు, మార్చి 30. టైం గడిచిపోయింది, ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం తిరిగి వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పటికైనా ప్రభుత్వం వింటుంది అనుకుంటారా మీ మాట? ఇప్పుడు గతంలో బీసీల హక్కుల కోసం కానీ, బీసీల యొక్క అభివృద్ధి గురించి కానీ, అంటే ఒక బీసీఏ కాదు, బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీ ఏదీ లేదు. రామచంద్ర యాదవ్ గారు 2023లో రాజకీయ పార్టీ స్థాపించారు. ఒక 2 పార్టీలు, అంటే 2 సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబ పార్టీలతోనే ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితం జరిగిపోయింది. మరి రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ఒక బీసీ సామాజిక వర్గంగా, ఒక బీసీకి అన్యాయం జరిగితే ఆయనకి జరిగినట్టే కదా. మనం అడుక్కునే స్థితి కాదు. మనం ఏదన్నా చేయాలంటే
మనం శాసించే స్థితికి రావాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చిద్దా అని మీరు అడుగుతారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చిద్దా అని అన్నప్పుడు మేము ఖచ్చితంగా అధికారం చేస్తే బలహీన వర్గాలకే సామాన్యులకే రాజకీయం జరుగుతుంది. రాజకీయ నాయకులు సామాన్యులు ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉండరు. వందల వేల కోట్లు లోకల్గా మట్టి మైనింగు పథకాలు రావాల్సినట్టు జనానికి తెలియనటువంటి కొన్ని విషయాల మీద తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి దోచుకునే దోపిడీదారులు అనేది రామచంద్ర యాదవ్ గారు వస్తే ఉండరు అనేది మీకు ఖచ్చితంగా చెబుతున్నాం. ఇప్పుడు ఇది ఎంతవరకు సాధిస్తాం అని అన్నారు. 40 సంవత్సరాల క్రితంలో ఈ విధంగా ప్రశ్నించేటువంటి నాయకుడు ఉన్నాడా లేదని అని చెప్పి మీ మీడియా ప్రతినిధులకి తెలియపరుస్తారు. 2 సంవత్సరాలు అంటే 2023 నుంచి ఇప్పుడు చూసుకుంటే 3 సంవత్సరాలే రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడైనా రామచంద్ర యాదవ్ గారి పేరు వినపడుతుందంటే ఖచ్చితంగా సాధిస్తాడనే నమ్మకం మాకుంది. ఇది దిగి వస్తుందా అంటే దిగరు, కూటమి నాయకులు దిగరు, కానీ దింపుతాం. ఏ విధంగా దింపుతాం అంటే 3 సంవత్సరాలే, 3 సంవత్సరాలు. ఓకే, మాకు బలం లేదనుకుంటారేమో, మీరు టచ్ చేసి ఆ పొరపాటు పడద్దు. ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారికి ఈ రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రంలోనూ పార్టీలోకి ఇప్పుడు చేరకపోయినా పార్టీ కోసం బలంగా పనిచేసేటువంటి సామాన్యులు నాలాంటి వేరు ఖచ్చితంగా ఉన్నారు. మీరు కూటమి నాయకుల ఆలోచన మార్చుకోకపోతే ఖచ్చితంగా దింపుతాం. ఎట్లా దింపుతాం అంటే అంటారు చూసారా, ఈ విధంగా దింపుతాం. అది